ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఈ బిజినెస్ కూడా కంప్లీట్ గా డిపెండ్ అయితే ఏ కింగ్ నంబర్ ఏ బిజినెస్ చేయాలన్నది న్యూమరాలజీలో చెప్తాం మనం. ఓకే, అది ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని, ఉట్టి డేట్ ఆఫ్ బర్త్, ఉట్టి డేట్ ఇంకా పర్టికులర్ గా చెప్తే కింగ్ ఏ కింగ్, ఇప్పుడు కింగ్ 7 వచ్చింది, కింగ్ 7 వాళ్ళు ఏది చేయాలి, కింగ్ 8 వాళ్ళు ఏది చేయాలి, కింగ్ 1 వాళ్ళు ఏం చేయాలి. 1 అంటే మళ్ళీ మీకు ఇక్కడ 1, 10, 19, ఇవన్నీ 28, ఇవన్నీ కూడా 1 కింద వస్తాయి. సో బిజినెస్ సక్సెస్ఫుల్ అంటే ఏ నెంబర్స్ మీరు అనేది పర్టికులర్ ఈ నెంబర్స్ అని ఉంటుందా, ఏం లేదు ఆ వ్యక్తికి సంబంధించిన నెంబర్స్? ఇప్పుడు 1 ఉన్నారండి, 1 అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ఎవరి మాట వినడు, వాడే లీడర్ అనుకుంటాడు. సో 1 కి సంబంధించిన బిజినెస్ కొన్ని ఉన్నాయి కేటగిరీస్. ఆ కేటగిరీస్ వాడు ఆ కేటగిరీస్ చేయకుండా వేరేదో క్లాత్ బిజినెస్ లేకపోతే వ్యాపారం ఏదో చేశాడు, ఖచ్చితంగా లాసే వస్తుంది. బిజినెస్ వాడికి రాసింది ఏంటి, వాడు చేస్తున్నది ఏంటి వాడికి తెలియదు కదా. ఎప్పుడైతే కన్సల్టెన్సీ ద్వారా వాడు ఏ బిజినెస్ చేస్తే ప్రాఫిట్ పొందగలుగుతాడని తెలుసుకుంటే డెఫినెట్ గా అది చేయడం వల్ల వాడు ఎదుగుతాడు అనమాట, ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, అట్లా ఏ కింగ్ 1 నుంచి 9 వరకే చెప్పాను మీకు ఇందాక. 1 నుంచి 9 వరకే ఉంటాయి నంబర్స్, 1 నుంచి 9 వరకే ఉంటాయి కింగ్ నంబర్స్ కూడా. సో పర్టికులర్ గా ఈ నెంబర్స్ అనే చెప్తారా ఏమన్నా? పర్టికులర్ ఈ నంబర్ ఏం లేదు, ఏ నంబర్ వచ్చినా వాళ్ళకి ఆ బిజినెస్ ఉంటది, వాళ్ళు ఆ బిజినెస్ చేస్తే వాళ్ళకి లాభాల్లో వెళ్తారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదో బిజినెస్ లోకి ఎంటర్ అయిపోతారు, డెఫినెట్ గా నష్టాలు అనేది ఎదుర్కోవాలి. సో ఆ బిజినెస్ కి రిలేటెడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే సక్సెస్ వస్తుంది. అదే చేస్తే నీకు 100% సక్సెస్ అవుతుంది. అందులో వెదుగుతారు, 10 మంది బ్రాంచెస్ పెడతారు, 10గా ఎదుగుతారు, బ్రాంచెస్ పెరుగుతుంది, మీ పేరు కూడా సక్సెస్ అవుతుంది, నేమ్ అండ్ ఫేమ్ కూడా అట్రాక్ట్ అవుతుంది. సో న్యూమరాలజీలో హెచ్ఆర్సిఎం ప్రాముఖ్యత ఏంటి అసలు? కరెక్ట్ క్వశ్చన్ వేశారు. హెచ్ఆర్సిఎం చాలా ప్రాముఖ్యత అయినది. ఎందుకు అంటే ప్రతి ఒక్క సగటు మనిషి హెచ్ అంటే హెల్త్ అండి, ఆర్ అంటే రిలేషన్షిప్, సి అంటే క్యారియర్, ఎం అంటే మనీ. ఈ 4 ఎక్కడో అక్కడ కొట్టుమిట్టాడుతుంటాడు. హెల్త్ రిలేషన్స్ లో కానివ్వండి, క్యారియర్ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్ పరంగా కానివ్వండి, మనీ పరంగా కానివ్వండి. ఈ 4 థింగ్స్ ఒక సగటు మనిషిని చాలా థింగ్స్ లో మూడ్ స్వింగ్స్ చేయడము, కష్టాల పాలవడం కానివ్వండి, వర్క్స్ లో కానివ్వండి, ఈ 4 థింగ్స్ రిలేటెడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ స్పిరిచువల్ కూడా ఉంది, ఆధ్యాత్మికత లైఫ్ లో కూడా వాళ్ళు ఉంటారా లేదా అన్నది కూడా మనం చూడడానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైమ్ హెచ్ఆర్సిఎం ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ న్యూమరాలజీ బికాస్ జీవితంలో ప్రతి ఒక్కరికి 4 కావాలి. మనీ లేకుండా, హెల్త్, రిలేషన్షిప్ ప్లస్ మనీ లేకుండా, క్యారియర్ లేకుండా ఎవ్వరం మనము వేయలేము ముందడుగు. సో ఈ 4 కూడా ఈ నంబర్స్ గేమ్ ఎలా ఉంటుంది, ఈ 4 ఆ జీవితాల్లో ఉన్నాయా, లేకపోతే ఏదన్నా క్యారియర్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే మనీ అర్నింగ్ లో ప్రాబ్లం ఉందా, హెల్త్ లో ప్రాబ్లం ఉందా, రిలేషన్షిప్ తో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారా అన్నది ఈ మొబైల్ న్యూమరాలజీలో మనం తెలుసుకోగలుగుతాం. ఓకే, హెచ్ అంటే హెల్త్, ఆర్ అంటే రిలేషన్షిప్స్, సి కెరియర్, ఎం మనీ. ఓకే, సో ఈ 4 సఖ్యంగా ఉంటే జీవితం కూడా మంచిగా బస్సుకి 4 టైర్లు ఉంటాయి, 4 ఉంటే వెళ్ళిపోతాయి కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెచ్ఆర్సిఎం న్యూమరాలజీ అన్నీ ఉండాలి అంటే ఈ 4 కూడా సఖ్యతలో లైఫ్లో ఆ చార్ట్లో అన్నీ ఉన్నాయంటే ఇంకా అసలు వాళ్ళు ఏది వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదు. కానీ అట్లా 4 ఎవ్వరికి ఉండదు, ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటుంది. అదే మరి దేవుడు ఇచ్చిన వాళ్ళకి ఆ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈరోజు చాలా విషయాలు కూడా మాకు తెలియని విషయాలు నిజంగా ఈ యొక్క ఫోన్ న్యూమరాలజీ కూడా తోటి అంటే మన భవిష్యత్ జాతకం, అదేవిధంగా మన జీవితంలో మార్పు చేర్పులు కూడా చేంజ్ చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది. సో చాలామంది కూడా జీవితంలో రెగ్యులర్గా అనారోగ్యం పట్ల, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా వ్యాపార ఇబ్బందులు, అదేవిధంగా ఉద్యోగ ఇబ్బందులు అండ్ రిలేషన్షిప్స్ అండ్ పెళ్ళిళ్ళు, సో భార్యాభర్తల గొడవలు, సో వీటన్నిటికి కూడా పరిష్కారం ఈ మొబైల్ న్యూమరాలజీలో ఉందని చెప్పేసి మేడం గారు ఈరోజు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే ఇటువంటి ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నారో కింద మేడంకి సంబంధించినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ కూడా అన్నీ ఉంటాయి. మేడంని డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేసి ఆ ఒక్క ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు.